హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహానటి సావి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ముంబైలో ఉన్న ఫేమస్ జుహూ బీచ్కి వచ్చాము. ఇప్పుడు నైట్ 9:30 అన్నమాట. మీకు జుహూ బీచ్ నైట్లో ఎలా ఉంటుందో, క్రౌడ్ ఎలా ఉంటుందో, ఫుడ్ ఎలా ఉంటుందో చూపించాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే జుహూ బీచ్లో చాలామంది జనాలు ఉన్నారు. జుహూ బీచ్లో నైట్ టైంలో ఎలా క్రౌడెడ్గా ఉంటుందో చూడండి. నైట్ క్రౌడ్ అన్నమాట ఇదంతా జుహూ బీచ్. పగలు కంటే రాత్రి జుహూ బీచ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలల శబ్దం, చల్లని గాలి, మన ఊర్లో సముద్రం దగ్గర కూర్చున్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఈరోజు మనం జుహూ బీచ్లో కాఫీ తాగుతున్నాం అనమాట. చాలా చల్లగా వేవ్స్ చూస్తూ కాఫీ అనమాట. ఇది పాతకాలంలో ఉన్న జగ్గు కూడా చాయ్ది ఎలా ఉందో కాఫీ. పూర్వకాలంలో మనము ఆ పొయ్యి పెట్టి ఆ చాయ్లో పెట్టి చేస్తాం కదా, అలాంటివి ముంబై జుహూ బీచ్లో చూస్తున్నాం. చెన్నా జోర్ గరం అండ్ కాఫీ అనమాట. అతను జుహూ బీచ్లో కాఫీ అమ్ముతాడు. తన ఫ్యామిలీ గురించి చెప్తున్నాడు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారనమాట. మేము ఇక్కడ చాప వేసుకొని కూర్చొని ఉంటే ఫుడ్ వాళ్ళు మా దగ్గరికి వచ్చి కొనుక్కోమంటున్నారు. జుహూ బీచ్లో చాలామంది వస్తారు. నైట్ పూట కూడా ఫ్యామిలీతో, కపుల్స్తో, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఇక్కడికి వస్తారు. పోలీస్ కంట్రోల్ కూడా ఉంటుందన్నమాట. నైట్ 12 దాకా సేఫ్గానే ఉంటుంది. కానీ అలల దగ్గర చాలా లోపలికి వెళ్ళకూడదు, జాగ్రత్తగా ఉండాలి మనము. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం మీతో షేర్ చేయాలని అనుకున్నాను. మేము జుహూ బీచ్లో కూర్చొని ఉన్నప్పుడు ఒక లేడీ బేబీని తీసుకొని మా దగ్గరికి అయితే వచ్చింది. కానీ తినడానికి ఏమైనా ఇస్తారా అని అడిగింది ఆమె. మేము కూడా ఫస్ట్ కన్సర్న్తోనే ఇది మీ బేబీనా అని అడిగాము. లేదు, నా బేబీ కాదని చెప్పింది. మేము పిజ్జా కొనుక్కున్నాము, చిన్నది, మాతో వచ్చిన బాబు కోసము. బాబుకు తినిపిస్తుంటే అడిగిందనమాట. పిజ్జాలోంచి ఒక పీస్ తీసైతే ఇచ్చాము. కానీ తర్వాత ఆమె సాస్ కూడా అడిగింది వేయమని. చివరిగా పిజ్జా తీసుకొని ఆమె ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోయింది. ఇది చెప్పడం వెనుక నా ఉద్దేశం ఏంటంటే, మనం హెల్ప్ చేయాలనుకోవడం తప్పు కాదు, కానీ ఇలాంటి సిచ్యువేషన్లో కొంచెం అలర్ట్గా ఉండాలి మనం. జుహూ బీచ్లో రాత్రి వాతావరణం చాలా బాగుంది. చల్లని గాలి, అలల శబ్దం, అలా వేవ్స్ చూస్తూ కూర్చుంటే మనసుకి చాలా హాయిగా ఉంది. మేము అక్కడ వేడివేడి మొక్కజొన్న కొనుక్కున్నాము. చల్లని వాతావరణంలో ఆ వేడి మొక్కజొన్న తింటూ అలలు చూస్తూ నిజంగా చాలా ఫీల్ అయితే నాకు పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి బలూన్స్, టాయ్స్ కూడా చాలా అమ్ముతున్నారు. చిన్నపిల్లలతో, ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకి ఇది చాలా ఎంజాయ్ గల మూమెంటు. ఈ ప్లేసు చాలా బాగుంటుంది. ఇక్కడ స్మాల్ గేమ్స్ అండ్ రైడ్స్ కూడా ఉంటాయి. ట్రాక్టర్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ ముంబై జుహూ బీచ్లో. జుహూ బీచ్లో మీకు చేపలు కూడా అమ్ముతారు. అక్కడ తీసుకొని మీరు కింద వేసుకొని కూర్చొని వేవ్ చూస్తూ మీరు కావాల్సిన ఫుడ్ది ఆర్డర్ చేసుకొని తినచ్చు అన్నమాట. ఇక్కడ ఒక చేపకి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. లేదు అనుకుంటే మనం ఇంటి నుంచి కూడా తెచ్చుకొని వేసుకొని కూర్చోవచ్చు అన్నమాట. ఇలాంటివి ఇంటి నుంచి తీసుకొస్తే కనుక మనకు కొంచెం సేవ్ అవుతుంది అమౌంట్. మొత్తానికి ఆడుకోవడం, తినడం అయితే మేము జుహూ బీచ్లో గడిపిన సమయం చాలా బాగుంది.
రాత్రి అయ్యే కొద్దీ వేవ్స్ అయితే చాలా ముందుకు వస్తూ ఉంటాయి. పోలీస్ వాళ్ళు బీచ్ దగ్గరికి అయితే సరిగ్గా వెళ్ళనివ్వరు. ఈ టైంలో ఒక మంచి విషయం ఏంటంటే క్రౌడ్ చాలా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి రేగిపళ్ళు కూడా దొరుకుతున్నాయి. రేణి పండ్లు చాలా బాగున్నాయి, నాకు చాలా ఇష్టం అన్నమాట. చిన్నప్పటి నుంచి జట్టాలో వెళ్ళి కోసుకొని తినేవాళ్ళం. ఇక్కడ చాలా తక్కువ కాబట్టి తినడం 30 రూపీస్. ఇదిగో ఇదే వచ్చాయి అనమాట. కానీ తీసుకొని తింటున్నాం ఎందుకంటే నాకు చాలా ఇష్టం. ఇది చింతపండు, ఇవన్నీ ఇక్కడ ఫేమస్ అనమాట. పుల్ల ఉందా? పుల్లగా ఉంది. ఎంత పుల్లగా ఉందంటే ఎంత పుల్లగా ఉంది. మా రెండో అక్క మ్యారేజ్ అయినప్పుడు వాళ్ళ ఊర్లో చాలా చింత చెట్లు ఉండేవి. ఆ చెట్టు ఎక్కి వెళ్ళి కోసుకొని తినేవాళ్ళం. చూడండి, ఇప్పుడు రాత్రి టైం ఎంత అవుతుందో తెలుసా? 11:30 అవుతుంది. నైట్లో ఇంకా వేవ్స్ ఇంకా చాలా ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, వేవ్స్ అయితే నైట్ పూట చాలా ఎక్కువ రావడం వల్ల పోలీస్ వాళ్ళు అయితే దగ్గరికి రానివ్వలేదు. మేమైతే రిటర్న్ ఇంటికి అయితే వెళ్తున్నాం అన్నమాట. మీరు ఇప్పుడు జూహు బీచ్ చూసారు కదండి. నైట్ జూహు బీచ్ ఎలా ఉంటుందో చూసారు. తర్వాత నెక్స్ట్ వీడియోలో జూహు బీచ్ ఈవినింగ్ సన్సెట్, అక్కడ ఉన్న ఫుడ్ స్టాల్స్, ఇంకా ముంబై రియల్ లైఫ్ అండ్ ముంబై ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు చూపిస్తాను. అలాంటి రియల్ ముంబై వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.